Hello everyone, my weight loss transformation జర్నీలో డే 29. సో ఫస్ట్ డే నుంచి 29 డేస్ నేను డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. సో ఫస్ట్ నా డే 1 వీడియో నుంచి ఇప్పటిదాకా చెక్ చేసుకుంటే నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అని మీకు ఈజీగా తెలిసిపోతుంది. నా ఫేస్లో చేంజ్ కానీ బాడీలో చేంజ్ కానీ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో నేను వెయిట్ లాస్ అయ్యానో లేదో మీకే అర్థమవుతుంది. సో ఇంకా ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ డైలీ లేచిన వెంటనే నేను ఏదో ఒక వాటర్ కానీ వామ్ వాటర్లో జింజర్ వాటర్ కానీ ఇలా మిక్స్ చేసుకొని డిటాక్స్ వాటర్ తాగుతాను. బట్ ఏంటంటే లాస్ట్ వీడియోస్లో నేను చెప్పినట్టు చాలా వీడియోస్ నేను తీయలేకపోయాను. సో నెక్స్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఆ వాటర్ కూడా ఎలా చేసుకుంటాను ఏంటి అని నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఎన్ని టైప్స్గా చేసుకోవచ్చు డిటాక్స్ వాటర్ కూడా అని చెప్తానన్నాను. సో ఈ వీడియోలో నేను ఈరోజు చేస్తున్నది అల్లం అండ్ సినమిన్ పౌడర్ వాటర్. ఈ రెండు ఏంటంటే మన బాడీకి ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ లాస్, అంటే ఇవి తాగితేనే ఫ్యాట్ లాస్ అవుతారు అని నేను పక్కా చెప్పట్లేదు. మన ఫ్యాట్ లాస్లో ఇది ఒక పార్ట్ అవుతుంది. ఇది ఒక పార్ట్ అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం అనుకోండి, అన్ని ఫుడ్స్ ఎలా అయితే మనకి ఇంపార్టెంటో ఈ వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ చాలామంది ఏం చేస్తారంటే మీరు ఈ వాటర్ తాగండి డెఫినెట్గా వెయిట్ లాస్ అయిపోతారు, ఒక 1 వీక్ ఈ వాటర్ తాగండి, ఈ 1 వీక్లో మీరు 10 kgs వెయిట్ లాస్ అవుతారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. సో ఈ వాటర్ వల్లే కాదు, వాటర్ ఒక పార్ట్ అంతే. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇలా డిటాక్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోనే ఉంటాయి. సో అల్లం వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. స్టమక్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి. అందుకని నేను జింజర్ని డెఫినెట్గా నేను ఫుడ్లో యాడ్ చేసుకుంటాను ఆర్ వాటర్గా అన్న తీసుకుంటాను. ఈరోజు నేను కొంచెం జింజర్ అండ్ సినమిన్ పౌడర్ రెండు మిక్స్ చేసి హాట్ వాటర్, మరీ బాయిల్ అవ్వాల్సిన పని లేదు, అలానే అసలు లో ఫ్లేమ్లో కూడా ఉంచుకోవాల్సిన పని లేదు, మీడియంగా కొంచెం ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, కనిపిస్తుంది కదా చూశాక నేను 1 or 2 minutes అంతే ఒక్కసారి బాయిలింగ్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి దాన్ని వడగట్టుకొని నేను గ్లాస్లో పోసుకొని తాగేస్తాను. ఇది ఏంటంటే లైట్గా కొంచెం టీ టైప్లో ఉంటుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడన్నా తాగొచ్చు. మనకి వేడిగా తాగేటప్పుడు ఏంటంటే మనకి ఆ ఘాటు అనేది ఎక్కువ తెలియదు, చల్లారిన తర్వాత తాగితే ఆ ఘాటు అనేది ఎక్కువ తెలుస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను అల్లంని ఎక్కువ స్మాష్ చేయలేదు, లైట్గా స్మాష్ చేశాను అండ్ కొంచెం సినమిన్ పౌడర్ వేశాను. రెండు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని నేను ఇలా సపరేట్గా కప్లో తీసేసుకుంటున్నాను. ఈ వాటర్ మీరు కొంచెంగా హాఫ్ అన్ అవర్ అన్నా తాగొచ్చు, లేదంటే 1 hour కన్నా తాగొచ్చు. అంతేగాని కూర్చొని నేను మొత్తం ఇప్పుడు ఇదే తాగేయాలని కూడా అవసరం లేదండి. సో కొంచెంగా డే మొత్తంలో అన్నా తాగొచ్చు, లేదా మార్నింగ్ అన్నా తీసుకోవచ్చు. నేనైతే 7కి స్టార్ట్ చేశాను అనుకోండి తాగడం, ఆర్ 7:40 ఆర్ 7:30 కన్నా కంప్లీట్ చేస్తాను. నిదానంగా స్లోగా తాగుతాను, ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకుంటూ తాగుతాను, అంతేగాని అదే దాని మీద కూర్చొని తాగను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ నేను జిమ్ నుంచి రాగానే ఏదో ఒక ఫుడ్ ఉండాలి కదా మరి, అందుకని మార్నింగే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈరోజు అన్ని వెజిటేబుల్స్, ఈ కీరా, బీట్రూట్ అండ్ క్యారెట్ ఈ 3 కలిపేసి నేను ఈరోజు జ్యూస్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. గ్రీన్ జ్యూస్ చేసుకుందాం అనుకున్నాను కానీ గ్రీనీస్ లేవన్నమాట, పాలకూర లేదు. అండ్ అందుకని చెప్పి ఇలా వెజిటేబుల్స్ తీసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎట్లా చేశాను ఏంటి అని మీకు ఒక ఐడియా ఉంటుంది చూసిన వాళ్ళకి. యాక్చువల్లీ ఈరోజు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, బాగా గుర్తుంచుకోండి, అందరూ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిందనమాట. వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ మనం ఏది వాష్ చేసుకోవాలన్నా ఒక 5 minutes అయినా సరే వాటర్లో నానబెట్టండి. సాల్ట్ వేసి నానబెట్టడం వల్ల దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి. మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటున్న కొన్ని కారణాల వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి అన్నమాట. అవి రాకుండా మనం కొంచెం క్యూర్ చేసుకునే
పాసిబిలిటీస్ మన హ్యాండ్స్లోనే ఉంటుంది కాబట్టి సో వెజిటేబుల్స్ అనేవి బాగా క్లీన్ చేసుకోండి. అండ్ ఇప్పుడున్న ఇంతకు ముందు అయితే క్యారెట్ తోలుతో తినేయచ్చు, బీట్రూట్ తోలుతో తినేసేయచ్చు, పైన ఏం తీయాల్సిన పని లేదు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ఈ పెస్టిసైడ్స్ వల్ల ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి పైన తొక్కు తీసుకొని తినటమే బెటర్ నన్ను అడిగితే. అదే అంటే చాలా చాలా కామన్ అయిపోయింది. ఎంత ఆర్గానిక్ అని అనుకుంటున్నా సరే, ఆర్గానిక్లో అయినా సరే ఏదో ఒకటి యూస్ చేస్తారు. అందుకని చెప్పి అంత ఇదిగా కాకుండా మీరు కొంచెం దాన్ని తీసేసుకొని తింటేనే బెటర్. నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకొని పైన తోలంతా తీసేసి నేను ఇలా జ్యూసర్లో వేసేసాను. జ్యూసర్ ఈరోజు చాలా లో వోల్టేజ్ ఉందండి. ఎంత వోల్టేజ్ అంటే అసలు లోపల ఉన్న మిషన్ తిరగలేకపోయింది. నేను బీట్రూట్ క్యారెట్ వేయటం వల్ల చాలా సతాయించింది. నాకు ఇక్కడ జ్యూస్ తీయడానికి నాకు 1/2 అవర్ పట్టింది. నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నా అది తిరగట్లేదు. మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి చాలా చాలా ఇబ్బంది పడ్డాను. సో లో వోల్టేజ్ వల్ల. సో ఫైనల్గా అయితే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకున్నాను జ్యూసు. ఎప్పుడు ఏంటి అంటే నా వరకే కానీ లేకపోతే 2 మెంబర్స్కి సరిపోయే అంత మాత్రమే చేస్తాను జ్యూసు. ఈసారి ఏం చేశానంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. కీరా, క్యారెట్, బీట్రూట్ కనీసం 2 కలిపి ఒక 2 kgs వచ్చేయన్ని తీసుకున్నాను. జ్యూస్ ఎక్కువ వస్తే డైలీ చేసుకోవాల్సిన పని లేదు, రేపటికి కొంచెం యూజ్ ఉంటుంది కదా అని నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని జ్యూస్ చేశాను. వాటి వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. సో ఏదైనా 2 days జ్యూస్ తాగొచ్చు. ఆ నెక్స్ట్ డే తాగితేనే ఇబ్బంది, కొంచెం జ్యూస్ చేంజ్ కూడా మారిపోతుంది టేస్ట్. సో అందుకని ఈరోజు 1 glass అండ్ రేపటికి 1 glass అని చెప్పి నేను బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తాగుతాను. విడిగా అయితే జ్యూస్ ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుంది, లేదంటే జ్యూస్లో కూడా గ్యాస్ ఫామ్ అయ్యేది ఒకటి ఉంటుంది. ఆ గ్యాస్ రిలీజ్ చేయటం వల్ల అసలు టేస్టే మారిపోతుంది. అందుకని చెప్పి టైట్ కంటైనర్లో జ్యూస్ వరకు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ రోజుకి రేపటికి తాగొచ్చు. ఇక్కడైతే నేను ఫస్ట్ క్యారెట్, బీట్రూట్ ట్రై చేశాను. నెక్స్ట్ కీరా వేసాను. కీరా ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈజీగా తిరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను వేసాను. మిషన్ అయితే ఈరోజు చాలా స్లోగా తిరిగింది లో వోల్టేజ్ వల్ల. బీట్రూట్, క్యారెట్ ఓన్లీ బ్లడ్కనే కాదు, బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పి డైట్లో ఉన్నా కానీ డైట్లో లేకపోయినా సరే బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకోవటం వల్ల బాడీకి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్ చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట. సో హెయిర్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ డైలీ తీసుకున్న ఇబ్బంది లేదు. క్యారెట్లో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో డైలీ 1 క్యారెట్ ఎనఫ్, ఒకటి సరిపోతుంది. సో బీట్రూట్ కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్లేదు. సో డైలీ మాత్రం ఒక వెజిటేబుల్ జ్యూస్ మాత్రం తాగండి. వెయిట్ లాస్లో ఉండాలనుకున్న వాళ్ళు డైలీ ఒక వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవటం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, బ్లడ్ కొత్త బ్లడ్ జనరేట్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ ఏమన్నా మన బాడీలో ఉన్న వాటిని పోగొట్టుతుంది అనమాట. సో వెజిటేబుల్ జ్యూస్ తాగమని అందుకే ప్రతి ఒక్కళ్ళు సజెస్ట్ చేస్తారు. సో డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్పేది అందుకే. వెజిటేబుల్స్ డెఫినెట్గా ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, అలాగే ప్రోటీన్ కూడా ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే చాలా ఫుల్ అయిపోయింది. నేనేంటే సగం స్టోర్కి ఈ మిషన్ తీసుకున్న తర్వాత అయితే జ్యూస్కి నాకేం ప్రాబ్లం రాలేదు. నీట్గా వెజిటేబుల్ జ్యూస్ అయితే నేను బాగా చేసుకోగలుగుతున్నాను అనమాట. కొంచెం వాష్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో కానీ చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే జ్యూస్ చాలా ఫ్రెష్గా వస్తుంది. ఫిల్టర్ అయి రావటం వల్ల ఇక్కడ తొక్కులు అనేవి మనకి ఎక్కడ రావన్నమాట. ఫ్రెష్ జ్యూస్ వస్తుంది. దీంట్లో వాటర్ కలుపుకోవచ్చు, మీ ఇష్టం డైరెక్ట్గా తాగొచ్చు. నేనైతే డైరెక్ట్గానే తాగేస్తాను. వాటర్ ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి అంటే గ్లాస్ కన్నా కొంచెం నేను ఎక్కువ తీసుకోను, లైట్గానే తీసుకుంటాను అన్నప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని తాగండి. సో దానివల్ల ప్రాబ్లం ఉండదు.
సో నాకు ఇలా జ్యూస్ మొత్తం కలిపి 2 బాటిల్స్ అండ్ 1 గ్లాస్లో వచ్చింది. సో ఈ 2 బాటిల్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గ్లాస్లో పోసుకొని ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. సో నేను జిమ్ నుంచి రాగానే వెజిటేబుల్ జ్యూస్ అండ్ 2 ఎగ్స్ తీసుకున్నాను. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్కి వచ్చేసరికి నేను చపాతీ అండ్ ఎగ్స్ అండ్ 1 పప్పు కర్రీ తీసుకున్నాను అనమాట. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ బీట్రూట్ జ్యూస్ అండ్ ఎగ్స్. ఇది లంచ్ అండి. లంచ్కి నేను చపాతీ అండ్ పప్పు అండ్ 2 ఎగ్ వైట్స్ తీసుకున్నాను. మనం జిమ్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ క్వాంటిటీ కూడా కావాలి కాబట్టి నేను డైలీ ఎగ్స్ అనేది ఇంక్లూడ్ చేస్తానన్నమాట ఫుడ్లో. అది మార్నింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, ఆర్ నైట్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటే బెటర్ అనమాట. సో నైట్ టైం కన్నా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా బెటర్. మనం తీసుకునే ఫుడ్ స్ట్రాంగ్గా ఉంటుంది, మన బాడీకి కూడా రెస్ట్ పొజిషన్లో ఉండకుండా మనం అటు ఇటు వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి బాడీకి అది మంచిది. అండ్ ఈరోజు వచ్చేసి మాది చెస్ట్ వర్కౌట్స్. మండే నేను చేసిన వర్కౌట్స్ ఇవి. సో మండే ఒక ప్లాన్ ప్రకారమే ఉంటుంది కదా. మండే వచ్చి చెస్ట్, ట్యూస్డే బ్యాక్, వెడ్నెస్డే షోల్డర్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్స్ కొంచెం హెవీ వెయిట్సే లిఫ్ట్ చేశాను చెస్ట్కి. నా లాస్ట్ వెయిట్ 12.5 kgs. సో ఈచ్ సైడ్ 12.5 kgs నేను వెయిట్ లిఫ్ట్ చేసింది. సో మీరెంత వెయిట్ లిఫ్ట్ చేస్తారో కింద కామెంట్లో చెప్పండి. చెస్ట్ వెయిట్ మీద ఎంత అని, మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తారు అనేది. అండ్ నెక్స్ట్ చాలామంది ఏమడిగారంటే, అక్క మీరు ఎప్పుడు వెయిట్సే లిఫ్ట్ చేస్తున్నారు, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చూపించట్లేదు అని అడిగారు. సో స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తున్నానండి. సమ్ టైమ్స్ ఇప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే నన్ను వీడియో తీయగలుగుతారు కాబట్టి నేను వీడియో తీసుకోగలుగుతున్నాను. మిగిలిన స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే నా పార్ట్నర్ నేను ఎట్ ఏ టైం చేసేస్తున్నాం, ఒకేసారి చేసేస్తున్నాం కాబట్టి నన్ను వీడియో తీయలేకపోతుంది తను. సో నెక్స్ట్ టైం నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా దాన్ని వీడియో తీసి నేను పెడతాను. అండ్ లాస్ట్ ఇంకొకటి, వర్కౌట్స్ అన్నీ అయిపోయాక స్ట్రెచ్చింగ్స్ చూపించమని అడుగుతున్నారు. సో స్ట్రెచ్చింగ్స్ కూడా నేను 1 డే మీకు నేను లైవ్లో చూపిస్తాను, లైవ్ పెట్టి, అప్పుడు కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఈరోజు అయితే మేము ఒక 5 వేరియేషన్స్ చెస్ట్ అండ్ 3 వేరియేషన్స్ ఇలా స్టమక్కి సంబంధించి చేసాము. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు జిమ్మే చేయాల్సిన పని లేదు. సో మీకు ఇంట్లోకి సంబంధించి హోమ్ వర్కౌట్స్ అయినా సరే, లైక్ స్టెప్స్ దిగటం, ఎక్కటం, చిన్న చిన్న వాకింగ్ అని, రన్నింగ్ అని, జాగింగ్ అని ఇలా కూడా చేసుకోవచ్చు. సో అలా అని లేడీస్కి జిమ్ సెట్ కాదు, జిమ్ చేయకూడదు, మజిల్స్ వచ్చేస్తాయి, ఇదంతా రాంగ్ అనమాట. సో ఎవరికైనా ఇంకా ఉమెన్స్ జిమ్ చేస్తేనే చాలా మంచిది లేడీస్కి.